బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేనత్త బిడ్డని పెళ్లి చేసుకున్నారా? అయితే మీరు డెఫినెట్గా ఆ ఊర్లో ఆ చట్టాల ప్రకారంగా వాళ్ళు అవలంబించేటువంటి తీరు ప్రకారంగా మీరు కూడా దోషులే. ఇక్కడ ఏం జరిగిందని అంటే మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నారని చెప్పి ఊర్లో వ్యవసాయ పని చేసినటువంటి ఎద్దులాగా మార్చి నాగలు దున్నించారు. ఒకసారి వీడియో చూడండి. ఈ ఇష్యూ ఒడిశాలోని రాయ్గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. కంజా మజూరా అనేటువంటి ఆ గ్రామంలో దారుణం జరిగింది. నవజంటను నాగలికి కట్టేసి అక్కడి గ్రామ పెద్దలు కొట్టారు. అత్త బిడ్డను పెళ్లి చేసుకున్నాడని యువకుడి పైన పెద్దలు ఆగ్రహం వెళ్లగక్కారు. కంజా మజూరా సంబంధించిన గ్రామంలో అత్త బిడ్డని పెళ్లి చేసుకోవడం నేరంగా అక్కడి సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారట. అయితే గ్రామ సాంప్రదాయాన్ని అతిక్రమించి పెళ్లి చేసుకున్నాడంటూ పెద్ద ఎత్తున మండిపడ్డటువంటి ఆ గ్రామస్తులు నాగలికి అటు ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని ఇద్దరిని ఎద్దుల మాదిరిగా చూడండి పక్కగా ఎద్దుల మాదిరిగా కట్టేసి పొలంలో నాగలి పెట్టి వారితో ఆ నాగలితో వ్యవసాయ పని చేయించుతారో చూసారా? ఎద్దులతో ఏ రకంగా అయితే నాగలు దుక్కి దున్నుతారో ఆ రకంగా దుక్కి దున్నించారు. మీరు చూడండి, ఆ విజువల్స్తో కనిపిస్తోంది. అది కారణం ఒకటే, మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అంతే. ఇటువైపు కనిపిస్తోంది ఆ అమ్మాయి. సో ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడట. సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వారిద్దరు కలిసి ప్రేమ వివాహం చేసుకున్నారట. అయితే ఆ సాంప్రదాయానికి విరుద్ధంగా చేసుకున్నారా అంటూ అందరూ కలిసి ఊరి పెద్దలందరూ కలిసి ఒక చోట నిర్ణయించి వారిద్దరికి ఎద్దులకి కట్టే విధంగా నాగలి కట్టి వాళ్ళ మెడలు కూడా చూడండి దాన్ని ఏమంటారంటే ఒక కట్టు తాళ్ళలా కట్టేశారు. సో ఆ తాడు కట్టేసి నాగలి కట్టి వారితో దుక్కి దున్నిస్తున్నారు. సో గ్రామ సాంప్రదాయాన్ని అతిక్రమిస్తారన్న రకంగా ఆగ్రహం కూడినటువంటి గ్రామ పెద్దలు మొత్తం కూడా ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కూడా ఈ పద్ధతులు ఉన్నాయా? మరేమో నాగరికతలో ముందుకు వెళ్తున్నాం, దూసుకు వెళ్తున్నాం, సివిలైజేషన్ ముందుకు వెళ్తున్నాం, అందరం కూడా మంచి మంచి కట్టుబాట్లతో ఉన్నాం, టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నాం. 3Gలు 2Gలు 5Gలు 6Gలు అనేవి వస్తున్నాయి. అటువంటి విధానంలో మనం ఉంటే ఇక్కడ మరి ఎంత రూరల్ ఏరియా మనకు తెలియదు, బికాజ్ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో తెలియదు. కానీ గ్రామ పెద్దలంతా కలిసి ఆ రకంగా అమ్మాయిని అబ్బాయిని ఎంత దుర్మార్గంగా అంటే నాగలి గట్టి దుక్కి దున్నిస్తారా? నాగరికతలో ముందుకు వెళ్తున్నామంటే ఇంకా నాగలి గట్టి అమ్మాయిని అబ్బాయిని కలిసి దుక్కి దున్నించే పరిస్థితి వరకే ఆగిపోయాం భారతదేశంలో. ఇంత దుర్మార్గమైన పరిస్థితి. మరి అక్కడ చట్టాలు లేవా? అక్కడ పరిస్థితులు పనిచేయడం లేదా అంటే ప్రస్తుతానికి ఈ వీడియో వైరల్గా మారిన తర్వాత అక్కడి పోలీసులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మేల్కొని మేము దీన్ని సుమోటో కింద తీసుకొని కేసు నమోదు చేస్తామంటున్నారట. ఈ సాంప్రదాయం ఏంటి? ఈ సాంప్రదాయం అవలంబించే తీరేంటి? ఒక్కరిద్దరు గారు అసలు అలా చెప్పేటువంటి ప్రతి ఒక్కరిని కూడా దూషించాల్సిందే. అంతేందుకు కొన్ని సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని వార్తలు అప్పటి మనం వింటూ ఉంటాం. ఏడాది క్రితం వరకు నేను కూడా ఒక వార్త చూశాను, ఆర్టీవీ కూడా వారిని సంప్రదించే ప్రయత్నం చేసింది. సో దళితులు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని అగ్రకులం వాడికి ఇచ్చి పెళ్లి చేశారని చెప్పి ఆ దళిత సంబంధించిన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఊరి నుంచి బహిష్కరించారు. 5 అన్నదమ్ములు అమ్మ నాన్న మొత్తాన్ని బహిష్కరించారు. ఏడాది క్రితం వరకు జరిగింది. సో ప్రస్తుతానికి పెద్ద ఎత్తున ఈ ఘటన ఆందోళన గురి చేస్తోంది. సో అక్కడ ఏకంగా అత్త కూతురిని పెళ్లి చేసుకోవడమే పెద్ద పాపంగా మారిపోయి అందరినీ కూడా ఈ రకంగా నాగలి కట్టి దున్నిస్తున్నారు. సో ఇద్దరిని ఊర్లో ఆలయానికి తీసుకెళ్లి ఆ తర్వాత శుద్ధి చేసిన తర్వాత ఏకంగా ఇద్దరికి గుండు కొట్టించారట. ఆ ఇద్దరికి గుండు కొట్టించి వారిని కొంత వాళ్ళ దృష్టిలో అది శుద్ధి అట. వాళ్ళిద్దరికి గుండు కొట్టించి ఆ తర్వాత ఊరంతా తిప్పి వారిని వదిలేశారట. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒకసారి మీరు కూడా విజువల్ చూడండి. ఆ విజువల్లో వారిని ఎలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఆ అమ్మాయిని పక్కనటువంటి ఆ ఇంకో మహిళ కూడా చూడండి, చూడడానికి చాలా పెద్ద ఆవిడలా ముసలావిడలా ఉంది, ఇద్దరిని కొడుతోంది. మరి ఆ పద్ధతి ఏందో, ఆ అమ్మాయి ఆ పెద్ద ఆవిడ అవలంబిస్తున్న తీరేందో, ఇటువంటి పిచ్చి పిచ్చి కట్టుబాట్లు చూడండి. ఆ ముసలావిడ అక్కడ ఒక ఆయన ఆపుతున్నారు. మీరు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా కొన్ని విజువల్స్ మీకు నేను చెప్తున్నాను. ఆ విజువల్స్ మీరు గమనించండి. ఒక ముసలావిడ పిసిఆర్ మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేయండి. ఆ ముసలావిడ అక్కడ ఇక్కడ చూడండి, పక్క నుంచి ఒక ముసలావిడ వస్తుంది. అక్కడ ఆ వ్యక్తికి ఆ అబ్బాయికి అలా తాడు కట్టి ఆ మెడలో ఆ కర్ర పెట్టి ఆ తర్వాత నాగలు దుక్కి దున్నించేటువంటి క్రమంలో ఒక ముసలావిడ అంటే ఇటువంటి ఒక చాదస్తపు డెఫినెట్గా చాదస్తపు అని చెప్పాల్సిందే. సో వాళ్ళ పిచ్చితనం వాళ్ళ వెర్రితనం ఎంతలా దారితీస్తుంది చూడండి, ఎటువంటి కట్టుబాట్లు అవలంబిస్తోందో. ఒక ముసలావిడ వచ్చి వాడిని కొడుతోంది, అక్కడ ఉన్నటువంటి ఆ అబ్బాయిని కొడుతోంది, ఆ అమ్మాయిని కొడుతోంది. మరి అటువంటి పెద్ద వాళ్ళు మంచి చెప్పాల్సింది పోయి ఇలా కాదు బిడ్డ ఇలా ఉండాలి ఇలా జరగాలని చెప్పాల్సింది పోయి వాళ్ళే ఈ కట్టుబాట్లు నిర్ణయించి ఎప్పుడో 100 ఏళ్ల క్రితం కట్టుబాట్లు ఇవన్నీ కూడా అప్పుడు చట్టాలు న్యాయస్థానాలు ఇవన్నీ ఏం లేక ముందుకు వాళ్ళంతా వాళ్ళు నిర్ణయించిన చట్టాలను ఇంకా అవలంబిస్తాం, ఇలాగనే ఉంటాం, ఇలాగే చేస్తాం, మేము ఇలాగే ఉండిపోతాం, మేము బయటికి రాము, మాకు నాగరికత అక్కర్లేదనుకుంటే డెఫినెట్గా ఇబ్బంది పడాల్సిందే. సో నాగరికతలో ముందుకు వెళ్తున్నాం, సివిలైజేషన్ వస్తుంది, మనకు అంతా కూడా మంచిగా 3Gలు 2Gలు 5Gలు
ఇలా మన టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తామంటే ఇంకా కూడా నాగల్ దున్నే దగ్గర ఆగిపోయారు. ఒకసారి మీకు విజువల్ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే అక్కడ ముసలావిడ చూడండి, మీకు లాస్ట్లో కనిపిస్తుంది. ఆ ముసలావిడ వాళ్ళని వచ్చి కొడుతోంది. చూడండి అక్కడ ఒక ముసలావిడ వచ్చింది. ఆ ముసలావిడ వచ్చి ఇద్దరిని కొడుతోంది. ఈ పెద్దవాళ్ళ చాదస్తాలు అంటే ఎప్పుడో కట్టుబాట్లు. పెద్ద ఆవిడ చూడడానికి మినిమం ఒక 8 years ఉంటాయి. ఆ ముసలావిడ వయసు చూస్తుంటే పోయి అక్కడ అంతలా కొట్టాలా? వాళ్ళు చేసిన తప్పేంటి? ప్రేమ వివాహం చేసుకున్నారు, సరే ఇలా కాదు ఇలా అని చెప్పండి, లేకపోతే విడదీయండి, లేకపోతే ఇంకేదైనా చేసుకోండి, మీ ఇష్టం అది. కానీ ఇంతలా మనుషుల్ని పశువుల్లా మార్చేసి, ఎద్దుల బండిలాగా మార్చేసి, ఎద్దుల్లాగా మార్చేసి వారితో దుక్కు దున్నిస్తారా? ఇది ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని ఒక చిన్న కుగ్రామంలో, అంత ట్రైబల్స్ ఉండే ఏరియా, ఆ ఏరియాలో జరిగింది. సో ప్రస్తుతానికి ఈ వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు సుమోటోగా ఈ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.